మీకు ఇష్టమైన ఫుడ్ తింటే ఏమవుతుందో మీకు తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం తిన్నారు ఇవాళ? ఈ రోజుల్లో చాలామంది మేము డైట్ చేస్తున్నాము, హెల్దీ ఫుడ్ తింటున్నాము అని ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ను అవాయిడ్ చేస్తున్నారు, తినట్లేరు. దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ తినాలనిపించినా కూడా తినకుండా అది అట్లానే ఉండడం వల్ల మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. ఇది నేను తినట్లేదు కదా, తినలేకపోతున్నాను కదా అని చెప్పి మైండ్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. ఎప్పుడైనా కానీ మనకి ఇష్టమైన ఫుడ్ తినాలి అని అనిపించినప్పుడు తినేసేయాలి. మనము ఈ రోజుల్లో మనకు నచ్చిన ఇల్లు కొనుక్కోలేకపోవచ్చు, కారు కొనుక్కోలేకపోవచ్చు, మనకు నచ్చిన నగలు కొనుక్కోలేకపోవచ్చు, ఇంకా అవన్నీ కొనుక్కోలేకపోవచ్చు, కానీ మనకి ఇష్టమైన ఫుడ్ మాత్రం కొనుక్కొని తినే అంత ఆప్షన్ మనకు ఉంది కదా. సో తినాలి అనిపించినప్పుడు తినండి. రోజు అయితే తినమని నేను కూడా చెప్పను, కానీ ఏదైనా కానీ ఇష్టము అనుకున్నప్పుడు తినాలి అని అనిపించినప్పుడు అది ఏ రోజైనా కానీ తెచ్చుకొని తినండి. అసలు మీ మైండ్కి ఎంత రిలాక్సేషన్ ఉంటుందో చూడండి. దీన్ని ఫుడ్ థెరపీ అని అంటారు అనమాట. మనము ఫుడ్ని, మనకి ఇష్టమైన ఫుడ్ని తిన్నప్పుడు అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి ఎప్పుడైనా కొంచెం బాధగా ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన ఫుడ్ తినండి. నేనైతే అలాగే చేస్తాను. నాకు పాస్తా అంటే ఇష్టం అనమాట, చీజ్ పాస్తాను. ఎప్పుడైనా రెగ్యులర్గా ఏం తినను, కానీ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు మాత్రం ఆర్డర్ పెట్టుకొని తింటాను. అది తిన్నప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్ వస్తుందో మీరు కూడా ట్రై చేయండి. నేను అది తినట్లేదు, ఇదే తినట్లేదు, అన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాను, ఎన్ని మంత్స్ నుంచి ఉంటున్నాను అని గొప్పగా చెప్పుకుంటారు, కానీ దానివల్ల ఏమవుతుందని బ్రెయిన్ పైన ప్రెషర్ పడుతుంది అనమాట. సో అలాగ చేయకండి, హ్యాపీగా తినండి. సేమ్ టైం ఫుడ్ డైట్ చేయండి, అలాగే హెల్దీ ఫుడ్ కూడా తినండి, ఇష్టమైన ఫుడ్ కూడా తినండి. ఫుడ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.